చెప్పు తెగిపోద్ది అంటూ పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చిన అనసూయ భరద్వాజ్. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళిన అనసూయ భరద్వాజ్ అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఏదో అన్నారని పబ్లిక్ గా చెప్పు తెగిపోద్ది, అక్కడికి వచ్చి కొట్టమన్నే కొడతా అంటూ, మీరింకా చిన్నపిల్లలు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటూ, అసలు మర్యాద లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు, చెప్పు తెగిపోద్దంటూ అనసూయ భరద్వాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ అందరికీ జబర్దస్త్ తో సుపరిచితం. రీసెంట్ గా టీవీ షోలు పక్కన పెట్టి మూవీస్ కూడా చేస్తూ ఉన్నారు. సినిమాల్లో కూడా బాగానే రాణిస్తూ ఉన్నారు భరద్వాజ్. అంతా బాగానే ఉంది, కానీ అనసూయ భరద్వాజ్ కి ఎప్పుడు ఒక తలనొప్పి ఉంటుంది. అది ఏంటంటే సోషల్ మీడియా నుంచి వచ్చిన నెగిటివిటీ. అనసూయ ఎలాంటి ఫోటో షేర్ చేసినా, ఎలాంటి వీడియో చేసినా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ట్విట్టర్ లో ఘాటుగా రియాక్ట్ అయ్యి అది తారా స్థాయికి చేరిన రోజులు కూడా ఉన్నాయి. మరికొన్నిసార్లు పూర్తిగా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు అనసూయ. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై, తన డ్రెస్సింగ్ స్టైల్ పై వస్తున్న కామెంట్స్ పై, నా లైఫ్ నా ఇష్టం, నా భర్తకి లేని ప్రాబ్లం మీకేంటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం మోడల్ గా కనిపించడానికి కొన్ని డ్రెస్సులు వేస్తూ ఉంటాం, అలా అని ఆ వ్యక్తి బ్యాడ్ కాదు కదా, నేను ఎలా ఉండాలో కూడా మీరే చెప్తే మరి నేనెందుకంటూ రీసెంట్ గా ఘాటుగా రియాక్ట్ అయిన అనసూయ భరద్వాజ్. ఎన్నిసార్లు అనసూయ భరద్వాజ్ ఘాటుగా రియాక్ట్ అయినా కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది కాస్త తారాస్థాయికి చేరింది. పబ్లిక్ గానే అనసూయ భరద్వాజ్ పై నెగిటివ్ గా కామెంట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఎదురుగా కనిపిస్తున్నా కూడా ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా అలానే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కెళ్లిన అనసూయ భరద్వాజ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు యూత్. వాళ్ళపై చెప్పు తెగిపోద్ది, కిందకు వచ్చి కొట్టమన్నే కొడతా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు అనసూయ భరద్వాజ్. మరి అక్కడ అనసూయ భరద్వాజ్ తప్ప లేక అక్కడ ఉన్న ఆడియన్స్ తప్ప అనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.